ఫిల్మీ ఫోకస్. సినిమా అంటే ఒకప్పుడు హీరో సెంట్రిక్ కథలు, 2-3 పాటలు, 4 సీన్లకే హీరోయిన్ పరిమితమన్న భావన ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోతోంది. స్క్రీన్ మీదే కాదు, రెమ్యూనరేషన్ విషయంలో యాక్షన్ ఫైట్లు చేయడంలో హీరోయిన్స్ తగ్గేదే లేదంటూ తమ సత్తా ఏంటో చాటుతున్నారు. ఇలాంటి యాక్షన్ క్వీన్స్ గురించి ఇవాల్టి ఫిల్మీ ఫోకస్ లో చూసేద్దామా? కమర్షియల్ యాక్షన్ సినిమాల్లో హీరోయిన్ అంటే 2 పాటలు, 4 సీన్లు, మొత్తం మీద 10 నుంచి 15 నిమిషాల స్క్రీన్ టైం మాత్రమే. రెమ్యూనరేషన్ విషయంలోనూ అదే పరిస్థితి. హీరోలు 50 నుంచి 100 కోట్లు తీసుకుంటే హీరోయిన్స్ మాత్రం 2 నుంచి 3 కోట్లకే పరిమితమయ్యారు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారుతుంది. నయనతార, రష్మిక, ప్రియాంక చోప్రా, అలియా భట్, దీపికా పదుకునే లాంటి హీరోయిన్స్ మినిమం 10 నుంచి 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. అంతేకాదు, హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలతో పాటు యాక్షన్ సినిమాల్లోనూ తమకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ రోల్స్ కొరకు మాత్రమే అన్న ఇమేజ్ ని బ్రేక్ చేస్తూ ఇప్పుడు లీడ్ క్యారెక్టర్స్ తో సినిమాలు చేసే స్థాయికి చేరుకుంది నయనతార. ప్రెజెంట్ చేస్తున్న రక్కాయ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోంది. తన కూతురి కోసం పోరాడే యోధురాలుగా ఈ సినిమా రూపొందుతుంది. కొడవలితో యాక్షన్ మోడ్లో కనిపించిన టీజర్ నయనతారలోని కొత్త యాంగిల్ను చూపించింది. కొత్త దర్శకుడు సెంథిల్ నలస్వామి తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ హీరోయిన్ సెంట్రిక్ సినిమాలు కూడా కమర్షియల్ రేంజ్ లో నిలబడగలవని ప్రూవ్ చేయడానికి రెడీ అవుతోంది. అసలు నయనతార ట్రావెల్ చూస్తేనే ఈ మార్పు ఎంత పెద్దదో అర్థమవుతుంది. అరం, కొలమావు కోకిల, నెట్రికన్ లాంటి సినిమాల్లో మెయిన్ లీడ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు రెమ్యూనరేషన్ విషయంలో కూడా నయనతార ఒక్కో సినిమాకు 10 నుంచి 15 కోట్ల వరకు, ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ కైతే 18 కోట్ల వరకు డిమాండ్ చేస్తోంది. అంతేకాదు, ఒక యాడ్కే 5 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది అంటే హీరోయిన్ మార్కెట్ ఎంత పెరిగిందో అర్థమవుతుంది. టాక్సిక్ లో యష్ కి ఈక్వల్ గా గన్ పట్టుకుని తన స్టైలిష్ యాక్షన్ చూపిస్తోంది. అంటే నయనతార లాంటి స్టార్ హీరోయిన్స్ చూపిస్తున్న ఈ ట్రెండ్ చూస్తుంటే రాబోయే రోజుల్లో హీరోయిన్ సెంట్రిక్ యాక్షన్ సినిమాలు కూడా బాక్సాఫీస్ ను షేక్ చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయనిపిస్తుంది. విజయశాంతి నుంచి మొదలైన ఈ యాక్షన్ కాన్సెప్ట్ అనుష్క శెట్టి, కళ్యాణి ప్రియదర్శన్ వరకు హీరోయిన్ సెంట్రిక్ సినిమాలు ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేస్తున్నాయి. యాక్షన్, కమర్షియల్, కంటెంట్ ఈ మూడింటిని బ్యాలెన్స్ చేస్తూ హీరోయిన్స్ తమ స్టామినా ప్రూవ్ చేస్తున్నారు. విజయశాంతి తరువాత ఈ మధ్య కాలంలో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు అసలు ఫౌండేషన్ వేసిన హీరోయిన్స్ లో ముందుంటుంది అనుష్క శెట్టి. అరుంధతి, రుద్రమదేవి లాంటి సినిమాల్లో అనుష్క యాక్షన్స్ కి ఫిదా అయ్యారు తెలుగు ఆడియన్స్. బాహుబలి, భాగమతి లాంటి సినిమాలతో హీరోయిన్ కూడా కథలో కీలక పాత్ర చేస్తే సినిమాకి ఎంత వెయిట్ వస్తుందో ప్రూవ్ చేసింది. అదే ట్రాక్ లో ఘాటి అనే యాక్షన్ థ్రిల్లర్ తో మరోసారి స్క్రీన్ పై సత్తా చాటాలి అనుకుంది. కానీ ఘాటి రిజల్ట్ రివర్స్ అయింది. దర్శకుడు క్రిష్ జాగర్లముడి తెరకెక్కించిన ఈ సినిమా యాక్షన్ ప్రాధాన్యత ఉన్న పాత్రలో అనుష్కను బాగానే ఎలివేట్ చేశాడు. కథనార్ ది వైల్డ్ సోర్సరర్ లాంటి ఫ్యాంటసీ యాక్షన్ ప్రాజెక్ట్ తో పాన్ ఇండియా లెవెల్లో తన ప్రెజెన్స్ ను మరింత స్ట్రాంగ్ చేస్తోంది. అనుష్క ట్రావెల్ చూస్తే ఒక విషయం క్లియర్. ట్రెండ్ మారకముందే ట్రెండ్ సెట్ చేసిన హీరోయిన్. ఇప్పుడు కొత్త హీరోయిన్స్ యాక్షన్ జోనర్లోకి ఎంటర్ అవుతున్నా ఆ మార్గాన్ని చూపించింది మాత్రం అనుష్కే. రెమ్యూనరేషన్ విషయంలోనూ ఒక్కో సినిమాకి 3 నుంచి 6 కోట్ల వరకు తీసుకుంటూ కంటెంట్ బేస్డ్ సినిమాలపై ఎక్కువ ఫోకస్ పెడుతోంది. మొత్తానికి అనుష్క లాంటి స్టార్స్ వేసిన ఫౌండేషన్ మీదే ఇప్పుడు హీరోయిన్ సెంట్రిక్ యాక్షన్ సినిమాలు ఇండస్ట్రీలో కొత్త ఎరాను క్రియేట్ చేస్తున్నాయి. హీరోయిన్ సెంట్రిక్ సినిమాలు కూడా బాక్సాఫీస్ ను షేక్ చేయగలవని ప్రూవ్ చేసిన తాజా ఉదాహరణ కళ్యాణి ప్రియదర్శన్ నటించిన కొత్త లోక చంద్ర చాప్టర్ 1. భారతదేశంలోని మొదటి మహిళా సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా రిలీజ్ అయిన కేవలం 13 రోజుల్లోనే 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. చంద్ర, నీలి పాత్రలో యాక్షన్, ఫిట్నెస్, స్క్రీన్ ప్రెజెన్స్ ఆల్ ఇన్ వన్ గా మెప్పించిన కళ్యాణి హీరోయిన్ కూడా పూర్తి స్థాయి కమర్షియల్ సినిమాను సక్సెస్ చేయగల స్థాయిలో ఉందని మరోసారి ప్రూవ్ చేసింది. ఈ సినిమా సక్సెస్ తో హీరోయిన్ సెంట్రిక్ యాక్షన్ సినిమాలకు మార్కెట్ ఎంత ఉందో క్లియర్ గా కనిపిస్తోంది. కొత్తలోక చాప్టర్ 1 సక్సెస్ తో కళ్యాణి కెరీర్ పూర్తిగా మారిపోయింది. చిన్న సినిమాల నుంచి భారీ ప్రాజెక్ట్స్ వరకు జంప్ అయింది. ప్రస్తుతం కార్తీ సరసన మార్షల్ అనే 100 కోట్ల బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్లో నటిస్తూ తన పాత్ర కోసం ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కూడా తీసుకుంటుంది. రెమ్యూనరేషన్ విషయంలోనూ ఇదే గ్రోత్. కొత్తలోక సక్సెస్ తర్వాత 3 నుంచి 4 కోట్ల రేంజ్కి చేరినట్లు టాక్ వినిపిస్తోంది. మొత్తానికి కళ్యాణి ప్రియదర్శన్ లాంటి కొత్త తరం హీరోయిన్స్ చూపిస్తున్న ఈ స్పీడ్ చూస్తుంటే హీరోయిన్ సెంట్రిక్ యాక్షన్ సినిమాలు ఇక ట్రెండ్ కాదు, మెయిన్ స్ట్రీమ్ గా మారుతున్నాయి అనే చెప్పాలి. రష్మిక నుంచి సమంత వరకు హీరోయిన్ రోల్స్ ఎంత వేగంగా మారిపోతున్నాయో క్లియర్ గా తెలుస్తోంది.
గ్లామర్ నుంచి కాంటెంట్, కాన్సెప్ట్ నుంచి యాక్షన్ వరకు హీరోయిన్స్ ఇప్పుడు పూర్తి స్థాయిలో మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఈ ట్రెండ్ ఇలానే కొనసాగితే రాబోయే రోజుల్లో హీరోయిన్స్ కూడా సినిమాలను పూర్తిగా డామినేట్ చేస్తారా? రష్మిక కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ పాత్రలతో మొదలైన ట్రావెల్ ఇప్పుడు కంటెంట్ డ్రివెన్ రోల్స్ వరకు వచ్చేసింది. ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో భూమిదేవి అనే పాత్రలో ఎమోషనల్ షేడ్స్తో కూడిన క్లిష్టమైన ప్రేమ కథను తన భుజాలపై మోసింది. ఈ సినిమా ఆమె నటనలోని డెప్త్ను చూపించడమే కాకుండా క్రిటిక్స్ నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. కేవలం కమర్షియల్ హీరోయిన్ అనే ట్యాగ్కి పరిమితం కాకుండా నటిగా తన రేంజ్ ఏంటో ప్రూవ్ చేస్తూ ముందుకెళ్తోంది రష్మిక. ఇక ఇప్పుడు రష్మిక ట్రాక్ మార్చింది. రొమాంటిక్ రోల్స్ నుంచి స్ట్రైట్ గా యాక్షన్ జోనర్లోకి ఎంట్రీ ఇస్తోంది. మైసా సినిమాలో గిరిజన తెగకు చెందిన యోధురాలిగా చేతిలో ఆయుధం, ముఖంపై రక్తంతో కనిపిస్తున్న లుక్ పూర్తిగా న్యూ అవతార్ని చూపిస్తోంది. ఇది కేవలం క్యారెక్టర్ మార్పు కాదు, హీరోయిన్ కూడా యాక్షన్ సినిమాలను లీడ్ చేయగలదు అనే సంకేతం. రెమ్యూనరేషన్ విషయంలోనూ అదే స్పీడ్. పుష్ప 2 తర్వాత 8 నుంచి 10 కోట్ల వరకు డిమాండ్ చేస్తూ పాన్ ఇండియా హీరోయిన్ గా తన మార్కెట్ ను స్ట్రాంగ్ చేసుకుంది. మొత్తానికి రష్మిక లాంటి హీరోయిన్స్ తీసుకుంటున్న ఈ కొత్త స్టెప్స్ చూస్తుంటే హీరోయిన్ సెంట్రిక్ యాక్షన్ సినిమాలు కూడా మెయిన్ స్ట్రీమ్ లో భాగమవ్వడం ఖాయమనిపిస్తోంది. సమంత గ్లామర్ హీరోయిన్ గా మొదలైన ప్రయాణం ఇప్పుడు పూర్తి స్థాయి యాక్షన్ స్టార్ గా మారుతుంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న మా ఇంటి బంగారం ఫుల్ యాక్షన్ మోడ్ లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. నందిని రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సమంత ఫైట్స్ తో అదరగొడుతూ కొత్త అవతారంలో కనిపించనుంది. మే 15, 2026న రిలీజ్ కానున్న ఈ సినిమా ఉమెన్ సెంట్రిక్ యాక్షన్ సినిమాలకు మరో పెద్ద బూస్ట్ ఇవ్వబోతోందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇప్పటికే యశోద, ఓ బేబీ, యూటర్న్, శాకుంతలం లాంటి సినిమాలతో కథను తన భుజాలపై మోసే హీరోయిన్ గా ప్రూవ్ చేసుకున్న సమంత ఇప్పుడు యాక్షన్ లోనూ అదే రేంజ్ లో చూపించడానికి రెడీ అవుతోంది. ఇక రెమ్యూనరేషన్ విషయంలో కూడా సమంత స్పీడ్ తగ్గలేదు. ఒక్కో సినిమాకు 3 నుంచి 5 కోట్ల వరకు తీసుకుంటూ వెబ్ సిరీస్లలో అయితే 10 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోందనే వార్తలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో రాజీ పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సమంత ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో తన మార్కెట్ను విస్తరిస్తోంది. మొత్తానికి సమంత లాంటి హీరోయిన్స్ యాక్షన్, ఎమోషన్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తున్న తీరు చూస్తుంటే రాబోయే రోజుల్లో హీరోయిన్ సెంట్రిక్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడం ఖాయమని అనిపిస్తోంది. ఇప్పుడు హీరోయిన్ యాక్షన్ చేస్తోంది, కథను లీడ్ చేస్తోంది, బాక్సాఫీస్ను కూడా షేక్ చేస్తోంది. సౌత్ నుంచి నార్త్ వరకు కొత్త తరం హీరోయిన్స్ తమ రూట్ మార్చేశారు. ఫైట్లు, స్టంట్లు, ఎమోషన్స్ అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ హీరోలకు తగ్గేదే లేదంటూ సవాల్ విసురుతున్నారు. కొత్త తరం హీరోయిన్స్ లో సంయుక్త మేనన్ తన కెరీర్ లో తొలి ఫీమేల్ సెంట్రిక్ సినిమా ది బ్లాక్ గోల్డ్ టైటిల్ నుంచే పవర్ఫుల్ వైబ్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటి వరకు కమర్షియల్ సినిమాల్లో కనిపించిన సంయుక్త ఇప్పుడు లీడ్ క్యారెక్టర్ లో కనిపించబోతోంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా లెవెల్ కి ఎదుగుతున్న మరో స్ట్రాంగ్ నేమ్ రుక్మిణి వసంత. సప్తసాగర దాచయ్యల్లో తర్వాత కేవలం లవ్ స్టోరీస్ కాదు, యాక్షన్ ఇంటెన్స్ క్యారెక్టర్స్ వైపు టర్న్ తీసుకుంది. ఇప్పుడు కాంతారా చాప్టర్ 1లో తన యాక్షన్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. టాక్సిక్ లోనూ మరోసారి యాక్షన్ స్టంట్స్ తో మెప్పించబోతుంది. అలాగే ఎన్టీఆర్ నీల్ భారీ ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్ కి జోడీగా నటిస్తూ యాక్షన్ జానర్ లో తన మార్క్ ను స్ట్రాంగ్ చేసుకుంటుంది. ఇది ఒక హీరోయిన్ చేంజ్ కాదు, ఇండస్ట్రీలో హీరోయిన్ రోల్స్ ఎలా మారుతున్నాయో చెప్పే క్లియర్ ఎగ్జాంపుల్. బాలీవుడ్ లో కూడా ఇదే ట్రెండ్ ఇప్పుడు మరింత స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. టాలీవుడ్ లో మీడియం రేంజ్ నుంచి స్టార్ స్టేటస్ అందుకోలేకపోయిన తాప్సీ కూడా బాలీవుడ్ లో గ్లామర్ తో పాటు యాక్షన్ ఓరియంటెడ్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తుంది. పింక్ లాంటి కంటెంట్ బేస్డ్ సినిమాలతో నటిగా తన స్థాయిని పెంచుకున్న తాప్సీ గాంధారి సినిమాలో తన బిడ్డ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుని పోరాడే తల్లి పాత్రలో పూర్తిగా యాక్షన్ మోడ్లో కనిపించనుంది. అంతేకాదు స్వయంగా స్టంట్స్ చేయడం ఈ క్యారెక్టర్కు మరింత రియాలిటీ తీసుకొస్తుంది. అసలు తాప్సీ ట్రావెల్ చూస్తేనే ఈ మార్పు క్లియర్గా అర్థమవుతుంది. బేబీ, నామ్ షబానా లాంటి సినిమాల్లోనే ఇంటెన్స్ యాక్షన్ రోల్స్తో తన సామర్థ్యాన్ని చూపించింది. ఇప్పుడు అదే యాక్షన్ ప్లస్ ఎమోషన్ కాంబినేషన్తో మరో లెవెల్కి వెళ్లేందుకు రెడీ అవుతోంది తాప్సీ. యాక్షన్ జోనర్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని గట్టిగా ప్రయత్నించిన హీరోయిన్ కంగనా రనౌత్. మణికర్ణిక ద క్వీన్ ఆఫ్ ఝాన్సీలో రాణి లక్ష్మీబాయిగా కత్తిసాములు, యుద్ధ సన్నివేశాలతో ఆకట్టుకుంది. ధాకర్లో ఇంటర్నేషనల్ స్పైగా, తేజస్లో ఎయిర్ ఫోర్స్ పైలట్గా,
పవర్ఫుల్ యాక్షన్ రోల్స్ చేసింది. కంటెంట్ డెడికేషన్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా చేసినా ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ సాధించలేకపోయాయి. అయితే ఒక విషయం మాత్రం క్లియర్, హీరోయిన్ కూడా హై వోల్టేజ్ యాక్షన్ సినిమాలు చేయగలదని, ఆ దిశగా ప్రయత్నాలు చాలా ముందుగానే మొదలుపెట్టింది కంగనా. మొత్తానికి ప్రతి ప్రయత్నం హిట్ అవ్వకపోయినా ఈ ట్రెండ్ను ముందుకు నడిపించడంలో కంగనా పాత్ర కూడా కీలకమే అనాలి. బాలీవుడ్ లో హీరోయిన్ సెంట్రిక్ సినిమాలకు పవర్ఫుల్ ఐడెంటిటీ తీసుకొచ్చిన స్టార్లలో ముందుంటుంది రాణి ముఖర్జీ. మర్దానీ సిరీస్ లో ఏసీపీ శివానీ శివాజీరాయ్గా చైల్డ్ ట్రాఫికింగ్ పై యాక్షన్ తో కూడిన పోరాటం చూపిస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. అదే సమయంలో మిస్ చటర్జీ వర్సెస్ నోరవేలో తన పిల్లల కోసం దేశాల్ని ఎదిరించే తల్లిగా ఎమోషన్ తో కూడిన పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. హిక్కీ, నో వన్ కిల్డ్ జెసికా లాంటి సినిమాలతో కంటెంట్ బేస్డ్ కథల్లోనూ తన స్థాయిని నిలబెట్టుకుంది. లేటెస్ట్ గా మర్దానీ 3తో మరోసారి యాక్షన్ మోడ్ లో వచ్చిన రాణి హీరోయిన్ కూడా కంటెంట్ యాక్షన్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ లాంగ్ రన్ లో స్టార్డమ్ ని కొనసాగించగలదని ప్రూవ్ చేస్తోంది. అలియా భట్ నుంచి దీపికా పడుకునే, ప్రియాంక చోప్రా వరకు హీరోయిన్ స్టార్డమ్ ఇప్పుడు పీక్స్ కి చేరిందని క్లియర్ గా కనిపిస్తోంది. కాంటెంట్, యాక్షన్, కమర్షియల్ ఈ 3 సెగ్మెంట్లోనూ హీరోలను డామినేట్ చేస్తూ తమ మార్కెట్ను పెంచేసుకుంటున్నారు. మరి రాబోయే రోజుల్లో హీరోయిన్స్ కూడా 100 కోట్ల హీరోల లెవెల్ కి చేరుకుంటారా? కంటెంట్ డ్రివెన్ సినిమాలతో స్టార్డమ్ సంపాదించి ఇప్పుడు యాక్షన్ జానర్ లోనూ తన మార్కు చూపిస్తున్న హీరోయిన్ అలియా భట్. రాజీలో అండర్ కవర్స్ పైగా గంగూభాయ్ కతియావాడిలో పవర్ఫుల్ మహిళా ప్రాధాన్య పాత్రలో కథను తన భుజాలపై మోసే సామర్థ్యాన్ని ప్రూవ్ చేసింది. ఇక యాక్షన్ వైపు చూస్తే RRRతో పాన్ ఇండియా రేంజ్లోకి అడుగుపెట్టిన అలియా ఇప్పుడు జిగ్రా లాంటి సినిమాల్లో ఫుల్ యాక్షన్ మోడ్లో కొత్త అవతార్ చూపించింది. రెమ్యూనరేషన్ విషయంలోనూ టాప్ లెవెల్లోనే ఉంది. ఒక్కో సినిమాకు 15 నుంచి 25 కోట్ల వరకు తీసుకుంటూ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్స్ లో ఒక్కరిగా కొనసాగుతోంది. గ్లామర్ స్టార్ గా స్టార్ట్ అయ్యి యాక్షన్ స్టార్ గా కంటెంట్ డ్రివెన్ హీరోయిన్ గా మారిన దీపికా పదుకునే పద్మావతిలో రాణి పద్మావతిగా పవర్ఫుల్ ప్రెజెన్స్ చూపించింది. చపాక్ లో యాసిడ్ అటాక్ సర్వైవర్ గా ఎమోషనల్ పర్ఫార్మెన్స్ తో మెప్పించింది. ఇక యాక్షన్ జానర్ లోకి వచ్చేసరికి పఠాన్, ఫైటర్ లాంటి సినిమాల్లో హై వోల్టేజ్ యాక్షన్ తో హీరోలకు తగ్గట్టు స్క్రీన్ షేర్ ను డామినేట్ చేసింది. రెమ్యూనరేషన్ విషయంలోనూ ఒక్కో సినిమాకు 15 నుంచి 30 కోట్ల వరకు తీసుకుంటూ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్స్ లో ఒక్కరిగా కొనసాగుతోంది. మొత్తానికి దీపిక ట్రావెల్ చూస్తుంటే హీరోయిన్ కూడా యాక్షన్, కంటెంట్, కమర్షియల్ ఆల్ సెగ్మెంట్స్ లో సమానంగా రాణిస్తూ స్టార్డమ్ ను నిలబెట్టుకోగలదని కనిపిస్తోంది. గ్లామర్ హీరోయిన్ గా మొదలైన కెరీర్ ను గ్లోబల్ యాక్షన్ స్టార్ గా మార్చుకున్న పేరు ప్రియాంక చోప్రా. డాన్ 2లో రోమా పాత్రలో స్టైలిష్ యాక్షన్ తో ఆకట్టుకున్న ఆమె మేరీ కోమ్ లో బాక్సర్ గా మారి తన డెడికేషన్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది. అదే సమయంలో ఫ్యాషన్, 7 ఖూన్ మాఫ్ లాంటి సినిమాలతో నటిగా తన వర్సటిలిటీని స్ట్రాంగ్ గా ప్రూవ్ చేసింది. ప్రియాంక ట్రాక్ పూర్తిగా గ్లోబల్ నుంచి మళ్లీ ఇండియన్ స్క్రీన్ వైపు టర్న్ అవుతోంది. ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న భారీ అడ్వెంచర్ ప్రాజెక్ట్ వారణాసి సినిమాలో మందాకిని పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ హై వోల్టేజ్ యాక్షన్ అడ్వెంచర్ పాత్రలో నటిస్తూ ఉండగా దాదాపు 30 నుంచి 40 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటోందన్న వార్తలు ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్నాయి. దాదాపు 1300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ తో ప్రియాంక చోప్రా ఇండియన్ సినిమాల్లోకి గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వబోతోంది. మొత్తానికి ప్రియాంక చోప్రా లాంటి స్టార్ హీరోయిన్స్ చేస్తున్న ఈ స్టెప్ చూస్తుంటే హీరోయిన్ కూడా హీరోలతో సమానంగా భారీ బడ్జెట్ సినిమాలను లీడ్ చేస్తూ అదే రేంజ్ రెమ్యూనరేషన్ అందుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అనిపిస్తుంది.